స్పెయిన్లోని అల్మెరియా ప్రావిన్స్లో ఇటీవల చెలరేగిన భారీ కార్చిచ్చు స్థానికులతో పాటు అరుదైన వన్యప్రాణాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జులైలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 7,000 హెక్టార్ల భూమి కాలి బూడిదవ్వగా 1,500 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం మంటలు ఆరిపోయినప్పటికీ ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. ముఖ్యంగా అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన అడవి తాబళ్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్పెయిన్ అల్మెరియా ప్రావిన్స్లోని బేదర్ పట్టణం చుట్టుపక్కల ఎటు చూసినా కాలిపోయిన చెట్లు, బూడిద కుప్పలే కనిపిస్తున్నాయి. మిగ్యూయల్ హెర్నాండెజ్ యూనివర్సిటీకి చెందిన జీవశాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంతంలో దెబ్బతిన్న అరుదైన స్పరుథైడ్ తాబేళ్ల పరిస్థితిపై అంచనా వేస్తోంది. ఈ బృందం దాదాపు 20 ఏళ్లుగా వీటిపై అధ్యయనం చేస్తోంది. కార్చిచ్చు కారణంగా ఈ ప్రావిన్స్లోని 10% పైగా తాబేళ్ల ఆవాసాలు ధ్వంసమయ్యాయని వారు భావిస్తున్నారు. బూడిద కుప్పల్లో వెతుకుతున్న శాస్త్రవేత్తలకు కాలిపోయిన తాబేళ్ల కళేబరాలు లభ్యమవుతున్నాయి. వేసవికాలంలో వేడి నుంచి రక్షించుకోవడానికి ఈ తాబేళ్లు భూమి అడుగున విశ్రాంతి తీసుకుంటాయి. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండి వేడి భూమి అడుగుకు కూడా వ్యాపించడంతో చాలా తాబేళ్లు అక్కడికక్కడే కాలిపోయి ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. మంటల నుంచి తప్పించుకొని అటూ ఇటుగా బయటకొచ్చినా అడవి కాలిపోవడంతో ఆహారం దొరక్క ఇతర జంతువుల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద తాబేళ్లు కొద్దిగా లోతులోకి వెళ్లగలవు కాబట్టి కొన్ని ప్రాణాలతో బయటపడినప్పటికీ చిన్న తాబేళ్లు దాదాపుగా కాలిపోయి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు సంతానోత్పత్తి దశకు చేరుకోవడానికి దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ సమయం పడుతుంది. పెద్ద తాబేళ్లు బతికి ఉంటేనే భవిష్యత్తులో ఈ జాతి అంతరించిపోకుండా ఉంటుందని నిపుణులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా వస్తున్న కార్చిచ్చులు ఈ తాబేళ్లకు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయన్నారు. తాబేళ్లు వేగంగా కదల్లేవు కాబట్టి మంటలొచ్చినప్పుడు తమ ఆవాసాలను వదిలి పారిపోలేవని వివరించారు. గడిచిన 10-15 ఏళ్లలో ఈ అరుదైన తాబేళ్లు తమ సహజ ఆవాసాలను దాదాపు 10% మేర కోల్పోయాయి.